హాయ్ ఎవరోన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పొద్దున్న లేచి చూసేటప్పటికి చాలా గౌతమ్ మీద చాలా నెగిటివ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. నేనేమంటా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను ప్రేరణ కోసం నెగిటివ్ వీడియో చేశానే అనుకో, ప్రేరణ ఫ్యాన్స్ కింద నన్ను పొగుడతారా తిడతారా? తిడతారు కదా. ఇప్పుడు పిఆర్స్ ఉన్నాయి, ప్రేరణ పిఆర్, గౌతమ్ పిఆర్ని, గౌతమ్ పిఆర్, ప్రేరణ పిఆర్ని. వీళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటారు కదా. ఆ తిట్టుకునేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన బూతులు వాడుకుంటారు, రకరకాలు వాడుకుంటారు. సో దీనికి లోపల ఉన్న కంటెస్టెంట్స్ కి సంబంధం ఏంటి? ఇప్పుడు నన్ను ప్రేరణ ఫ్యాన్స్ తిడుతున్నారు కాబట్టి రేపు నుంచి నేను ప్రేరణ గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడకుండా రివ్యూస్ చేయాలా? వాళ్ళ కంటెస్టెంట్ నేను తిడితే వాళ్ళు ఎందుకు పొగుడతారు నన్ను? వాళ్ళ కోపం వస్తుంది, తిట్టుకుంటారు. కానీ దానికి లోపల ఉన్న హౌస్ మేట్స్ కి సంబంధం ఏంటి? అది ఇక్కడ ఏదో ఫ్యాన్స్ ఏదో చేస్తే అది గౌతమ్కి ముడిపెట్టేసి ఏదైతే ఇదంతా ఏమనిపిస్తుందంటే, ఏ వైల్డ్ కార్డుకి కూడా ఈ రేంజ్ ఓటింగ్ అన్నది ఇప్పటి వరకు జరగనే లేదు. ఇప్పటి వరకు బీబీ తెలుగే కాదు, ఏ సీజన్ లోనూ కూడా వైల్డ్ కార్డ్స్ టాప్ 2లోకి వచ్చింది లేనే లేదు. ఇప్పుడు గౌతమ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నిఖిల్ దాటి పైకి వెళ్ళిపోయింది ఈ వారం ఓటింగ్. ఏ పోలైనా ఎత్తుక్కోండి, యూట్యూబ్ ఎత్తుక్కోండి, ఇన్స్టాగ్రామ్ ఎత్తుక్కోండి, ఎక్కడ ట్విట్టర్ ఎత్తుక్కోండి, ఎక్కడ ఎత్తుక్కున్నా నిఖిల్, నబీల్, గౌతమ్ వీళ్ళు ముగ్గురిని పెడుతున్నా కూడా గౌతమ్ టాప్ లో ఉంటున్నాడు, నెక్స్ట్ ప్లేస్ లో నిఖిల్ ఉన్నాడు. ఇప్పటి వరకు అలా జరగలేదు. మొన్నటి వరకు కూడా నిఖిలే టాప్ లో ఉన్నాడు, నిఖిల్ కింద వేరే వాళ్ళు ఉండేవారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత సీజన్ ఇలా పైకి లేచింది. సో ఆడియన్స్ కి అది ఉంది ఆ ఫీలింగ్, వీళ్ళ వల్లే కదా సీజన్ నెగ్గుకు వస్తుంది అన్నది ఒకటి. రెండు, గౌతమ్ గేమ్ నచ్చుతుంది, గౌతమ్ జెన్యూనిటీ నచ్చుతుంది మేబీ ఆడియన్స్ కి. సో అలాగే గౌతమ్ ని ఏదైతే ఆపోజిట్ వాళ్ళు మొన్నటి వరకు నిఖిల్ టార్గెట్ చేశాడు, ఆ తర్వాత ప్రేరణ టార్గెట్ చేస్తుంది. అప్పుడు మనీకి ఎందుకు ఓటింగ్ పెరిగింది? అప్పుడు కూడా అంతే, మనీకి ఓటింగ్ పెరిగితే ప్రతిదానికి మనీ కావాలని సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు అన్నట్టు వీడియోస్ చేశారు. తనే ఇంకా నిజంగా అంత సింపతి క్రియేట్ చేసుకునేవాడు అయితే ఎందుకుంటాడు హౌస్ లో? అలా మధ్యలో ఎందుకు వచ్చేస్తాడు? మధ్యలో వదిలేసి వచ్చేసాడు మనీ తట్టుకోలేక, ఆ టార్గెటింగ్ తట్టుకోలేక. అటు హౌస్ మేట్స్ టార్గెట్, ఇటు హోస్ట్ కూడా సపోర్ట్ చేయట్లేదనా, ఇంకా మనం ఎందుకు హౌస్ లో ఉండి వేస్ట్ అనుకున్నాడు. మనీ వచ్చేసాడు, బయటకు వచ్చి హాయిగా ఉన్నాడు. సో ఇది వాళ్ళు లోపల టార్గెట్లు చేసుకుంటుంటే ఆడియన్స్ కి నచ్చదబ్బా, ఆడియన్స్ కి నచ్చదు, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. రెండు, గౌతమ్ జెన్యూన్ గా ఉన్నాడు. ఒకటి, గౌతమ్ వచ్చినప్పటి నుంచి నిఖిల్ గౌతమ్ విషయంలో గ్రడ్జ్ లాగా బిహేవ్ చేశాడు. ఓకే, అది ఆడియన్స్ కి నచ్చలేదు, ఓటింగ్ పెరిగింది. నెక్స్ట్ ప్రేరణ మెగా చీఫ్ అయినప్పటి నుంచి గౌతమ్ ని చూడనివ్వట్లేదు, ఆడియన్స్ కి నచ్చట్లేదు, ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయింది? గౌతమ్ టాప్ లోకి వచ్చాడు, నిఖిల్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసాడు. ఇక్కడ మొదలైపోయింది బయట ఏదో గౌతమ్ ఫ్యాన్స్ ఏదో అండమోను, లోపల ఉన్న గౌతమ్కి లింక్ పెట్టడం, నెగిటివ్ వీడియోస్. ఎలా? అదేం దారుణం. లాస్ట్ సీజన్ ఇదే జరిగిందమ్మా, అమర్ విషయంలో ఇదే జరిగింది. కావాలని అమర్ని నెగిటివ్ చేస్తారు. అప్పుడు కూడా కొంచెమైనా మనస్సాక్షి అన్నది ఒకటి ఉంటది కదా, మనస్సాక్షికి తగ్గట్టు ఉండాలి అని నేనంట. మనస్సాక్షికి తగ్గట్టు ఉండాలి, అంతేగాని అరే గౌతమ్ ఓటింగ్ పైకి పెరిగిపోయింది. నిఖిల్ విషయంలో కూడా ఇప్పుడు నిఖిల్ ఓటింగ్ పైకి పెరిగిపోయిందని నిఖిల్ని తొక్కేయాలని చేయడం, ఇవన్నీ తప్పు. ఎవరి విషయంలో అయినా, అటు గౌతమ్ అయినా ఇటు నిఖిల్ అయినా, వాళ్ళ హౌస్ లో బాగా ఆడుతున్నప్పుడు బయట ఉండి వాళ్ళ ఫ్యాన్స్ ఏదో చేశారు కాబట్టి ఆ తప్పు నిఖిల్ మీద తోయడం ఎంతవరకు కరెక్ట్? సేమ్ గౌతమ్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. పొద్దున్న లేవగానే ఆ నెగిటివిటీ వీడియోస్ వైరల్ అవుతుంది. ఏమైపోయింది అంత కొంపలు? బయట ఏదో ఫ్యాన్స్ మిస్టేక్ చేస్తే దాన్ని గౌతమ్కి లింక్ పెట్టడం ఏంటి అని అనిపించింది నాకు. ఇది నా ఒపీనియన్. సో మీకేమనిపించింది? ఇలా గౌతమ్ మీద కావాలని నెగిటివ్ వీడియోస్ ఎందుకు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకేమనిపించింది అంటే, అరే సడన్ గా ఒక వైల్డ్ కార్డ్ ఏంటి ఈ రేంజ్ ఓటింగ్ అని కావాలని నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారని నాకు అనిపించింది. మనం ఏం చేయలేం, ఎందుకంటే అమర్ విషయంలో కూడా సేమ్ ఇదే జరిగింది. పాపం అమర్ లేదంటే విన్ అయ్యేవాడు, కాకపోతే తను ఓడిపోవడం వల్ల అమర్కి వచ్చిన నష్టమే లేదు. అమర్కి ఏమన్నా సరే రన్నరప్ అవడం వల్ల ఏమన్నా నష్టం వచ్చిందా? పోనీ ప్రశాంత్ విన్ అవ్వడం వల్ల ప్రశాంత్కి ఏమన్నా కలిసి వచ్చిందా? ఎక్స్ట్రా డబ్బులు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకుంటారు. ఒక కప్పు వచ్చేసినంత మాత్రాన మొత్తం జీవితాన్ని గెలిచేసుకున్నట్టు ఏమీ కాదు. ఈవెన్ నిఖిల్ మొన్న నైట్ లైవ్ చెప్పాను కదా నేను, నిఖిల్ ఏమంటాడు, విన్ అయిన వాళ్ళకి ఒకటే అవకాశం, ఆ కప్పు పట్టుకుని వెళ్ళిపోతారు. అదే విన్ అవ్వకుండా హౌస్ లో బాగా ఆడి కొంచెం పాపులర్ అయిన వాళ్ళకి ఏంటంటే ఆ తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి, షోస్ లోనే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, ఇవన్నీ చెప్పాడు నిఖిల్. అది వాస్తవం యాక్చువల్ గా. ఈవెన్ సీజన్ 3 ఉన్నారబ్బా,
సీజన్ 3లో చాలా మంది ఆడారు, కానీ అందరికి తెలిసిన విషయం ఆ అమ్మాయి ఎవరు, శివజ్యోతి. ఆ అమ్మాయి చాలా ఎక్కువ సక్సెస్ అయింది. సో అది ఒక్కొక్కరికి విన్ అయిపోయి కప్పు చేతిలోకి వచ్చిన వాళ్ళే సక్సెస్ అవుతారు అని ఏం లేదు. అలాగని పని కట్టుకుని ఆ పిల్లోడేదో తన గేమ్ ఆడుకుంటున్నాడు, వాళ్ళ ఫ్యాన్స్ ఏదో బయట తప్పు చేస్తే అది పట్టుకెళ్ళి గౌతమ్ మీద రుద్దడం చాలా చాలా తప్పు అనిపించింది నాకు. ఇది నా ఒపీనియన్. నెక్స్ట్ ఈరోజు హౌస్లో ఇద్దరు వచ్చారు. ఒకళ్ళు యష్మి మదర్ అంటే యష్మి ఫాదర్, రెండు నిఖిల్ మదర్. వీళ్ళిద్దరూ మాత్రం వచ్చి ఒకటే చెప్పారు, అమ్మా గ్రూప్ గేమ్ అర్జెంటుగా ఆపేయండి, ఇండివిజువల్గా ఆడుకోండి. అంతేకాదు నిఖిల్కి యష్మికి కూడా ఈ విషయం మీద ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈ నిఖిల్ మాత్రం వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ వచ్చి కూర్చుంటాడు, ఎవరు ప్రేరణ అంటే యష్మి దగ్గర కూర్చుంటాడు. యష్మి అంటది, ఎరా మీ మదర్ ఏం చెప్పారా, మా ఫాదర్ చెప్పినట్టే చెప్పారు కదా అంటే, యా ఇంకా క్లాన్స్ అయిపోయాయి, ఇండివిజువల్ ఆట మొదలు పెట్టండి అని అన్నది మమ్మీ అంటే, యా చెప్పినా సేమ్ టు సేమ్ అంటే వీళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారనమాట. అంటే ఇలా బయటకు నెగిటివ్ అవుతుందని మన పేరెంట్స్ మనకి హింట్ ఇచ్చారు. వీళ్ళకి అర్థమైంది మన గ్రూప్ గేమ్ బయట నెగిటివ్ గా వెళ్తుంది కాబట్టి వాళ్ళ పేరెంట్సే లోపల ఉన్న వాళ్ళే అంత క్లియర్ గా మనం గ్రూప్ గేమ్ ఆడుతుంటే బయట నెగిటివ్ గా అవుతుందని వాళ్ళే చెప్తున్నారు లోపల ఉండి, కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించి. దాన్ని పట్టుకొచ్చి బయట ఏదో గౌతమ్ మీద రుద్దడం చాలా తప్పు. సో ఇది అంటున్నారు అనమాట. నిఖిల్ అంటున్నాడు, ఇక్కడ నుంచి మనం ఓన్ గేమ్ ఆడుకోవాలి అన్నట్టు యష్మి అంటది. మన పేరెంట్స్ మనకి చెప్తున్నది అదే, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలి అని చెప్పేసి. నాకు కూడా సేమ్ ఇచ్చారా అని మంచి హింట్స్ యాక్చువల్గా. వీళ్ళు ఇలా గ్రూప్ గేమ్ పక్కన పెడితే ముఖ్యంగా యష్మికి ఎక్కడ తెలుసా, ఆమె గేమ్స్ చాలా బాడుతుంది పాపం. టాస్క్ వచ్చిందంటే 100% ఇస్తుంది, మామూలుగా కాదు అసలు, మనసు పెట్టి ఆడుతుంది ఆ అమ్మాయి టాస్క్ వచ్చిందంటే. సో అలాంటి అమ్మాయి కొంచెం 2-3 వీక్స్ నుంచి ఎందుకు డల్ అయిపోయింది, రీజన్ అందరికీ తెలిసిందే. సేమ్ తను కూడా ఆయన కూడా అదే అంటారు, నేను బాగానే ఆడుతున్నాను కదా అంటది యష్మి. అంటే అంటారు ఆయన, లేదు 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 2 వీక్స్ నుంచి నువ్వు అసలు గేమ్ సరిగ్గా ఆడలేదు అంటారు. తను నేను బాగానే ఆడుతున్నాను కదా డాడీ, నా గేమ్ నేనే ఆడుకుంటున్నాను కదా, లేదు లేదు నువ్వు ఆడుకోవట్లేదు, నీ కోసం ఆడుకోవట్లేదు నువ్వు గేమ్ అంటారనమాట. క్లియర్ హింట్స్, మామూలుగా కాదు. నీ గేమ్ నువ్వు ఆడుకో, నామినేషన్స్ గురించి డిస్కస్ చేసుకోవద్దు, ముందే నామినేషన్స్ గురించి ఇక్కడ ఇంకో విషయం చెప్పనా, నాగార్జున గారి కంటే యష్మి ఫాదర్ బెటర్ అనిపించింది. ఇది చెప్పాల్సింది నాగార్జున గారు, బిగ్ బాస్ కదా, నామినేషన్స్ గురించి మాట్లాడుకోవద్దని. ఒక్కసారి కూడా చెప్పరు. ఈయన వెళ్ళి లోపల చెప్తున్నారు, నామినేషన్స్ గురించి మాట్లాడుకోకండి, ఆ టైంలో ఏమొస్తుంది చేయండి అంటే. మన పృథ్వీకి రివర్స్ లో అర్థమైంది, నోటితో మాట్లాడుకోకూడదా, చేత్తో రాసుకొని చెప్పుకోవచ్చు అంట నిజంగా ఆ పిల్లోడైతే. సో అది అయిపోయింది. యష్మి ఫాదర్ ఇచ్చింది. నెక్స్ట్ నిఖిల్ మదర్ హౌస్ లోకి వచ్చారు, అందరినీ హగ్ చేసుకున్నారు, ఇలా పట్టుకుని ముద్దు పెట్టుకున్నారు అందరినీ. చాలా మంది యష్మి విషయంలో నిఖిల్ మదర్ అలా బిహేవ్ చేసింది, ఇలా బిహేవ్ చేశారు అని అంటున్నారు. నాకు ఏమనిపించలేదు. మరి ఆవిడ అందరితోనూ అలాగే ఉంది, ఎవరితోనూ బాగా ఎక్కువ క్లోజ్ అయిపోయి అలా ఏం లేదు. ఆవిడ అందరితోనూ రిజర్వ్డ్ గానే ఉన్నది. సో ప్రత్యేకించి యష్మి విషయంలో అలా బిహేవ్ చేసిందని అనుకోవడం ఖచ్చితంగా తప్పు. నాకు అనిపించింది అది. ఆవిడ అందరి విషయంలోనూ లైవ్ చూస్తూనే నాకు అనిపించింది ఆవిడ అందరితోనూ రిజర్వ్డ్గా ఉంది. అలాగే ఎవరు నిఖిల్ని రవ్వుందా, నేను రవ్వ కేసరి బాత్ చేసి పెడతానన్నారు, కేసరి బాత్ చేసి పెట్టారు, అన్నీ బాగానే ఉన్నాయి. గౌతమ్కి ఎక్స్ట్రా ప్రేమ చూపించారు అంటే మేబీ నిఖిల్కి అర్థం అవుతుందనేమో, ఇలా గౌతమ్ బయట బాగున్నాడని అర్థం అవుతుందనో, లేదంటే వీళ్ళకి ముందు బయటే అంటే నిఖిల్ గౌతమ్ ఒకరికొకరు బయట బాగానే తెలుసు కదా, ఆ రకంగానో కొంచెం పరిచయం ఉందో. కానీ ఆ రవ్వ కేసరి చేశారు కదా, అది కొంచెం 2-3 సార్లు ఎక్స్ట్రా తినిపించారు అనమాట, కొంచెం ఎక్స్ట్రా ప్రేమతో తినిపించినట్టు అనిపించింది. అది నెక్స్ట్ ఏం జరిగిందంటే బయట కూర్చుంటారు వీళ్ళు. ఈ అమ్మాయి విష్ణు ఉంది చూడు, నిజంగా ఎంత హంబుల్ అంటే అమ్మాయి. నిన్న చెప్పాను నేను, యష్మి ఫాదర్ వెళ్ళిపోతుంటే తను యష్మి ఫాదర్కి, మీరు మా ఫాదర్ వచ్చినా కూడా అంటే యష్మి ఫాదర్ విష్ణుని పొగిడారులే, విష్ణుని బాగా పొగిడి, నీ డ్యాన్స్ చాలా బాగుంటుంది, నువ్వు లైవ్లీగా ఉంటావు, సో ఇలా పొగిడారు. మా ఫాదర్ వచ్చినా కూడా నన్ను ఎంత పొగడరేమో, నన్ను ఎంత బాగా పొగిడారు, మీరు ఆయురారోగ్యాలతో చల్లగా మీ ఫ్యామిలీ అంతా సుఖ సంతోషాలతో జీవించాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన దీవించింది. ఈ ఆయనకంటే పెద్దదల్లాగా ఆయన దీవిస్తుంది. సో కొంచెం తను సనాతన బాగా నమ్ముతుంది అనుకుంటా. సో తన మాటలు కూడా అలాగే ఉంటాయి. సో అని చెప్తే ఒకటి మాత్రం నిజం, అమ్మాయి మాత్రం సో నేచురల్ అబ్బా, హంబుల్, చాలా హంబుల్గా ఉంటుంది, సో నేచురల్, సో అంటే సో. ఆమె అక్కడికి వచ్చి అది అయిపోయిందా, ఆయన వెళ్ళిపోయింది. ఈ రోజు కూడా నిఖిల్ మదర్ దగ్గరికి వెళ్ళి
మీరు మీ కొడుకుని ఇంత బాగా పెంచినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని వెళ్తే అబ్బాయి అమ్మాయి అంత రియల్ అని అనిపించింది. బట్ అక్కడ నిఖిల్ మదర్ నుంచి రియాక్షన్ ఏదైతే వచ్చిందో ఇక్కడ ఒక లైట్ అని అనుకుందాం, ఒకసారి చేస్తే లైట్ అని అనుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తుందంటే ఆవిడ వచ్చి దగ్గరికి వస్తుంటే అని ఇమిటేట్ చేస్తారనమాట. సో ఇమిటేట్ చేస్తుంటే తను విష్ణు ఎందుకు అంత ప్రేమగా వస్తే ఇమిటేట్ అంటే తనకు తల్లి లేదు కదా. సో ఆ తల్లి లేని ఆవిడ సడన్గా ఆవిడ చూడగానే దగ్గరికి వెళ్తుంటే ఆవిడ రియాక్షన్ అన్నారు. ఓకే పట్టించుకోవద్దు, సర్లే ఆవిడ వచ్చిందేమో ఎందుకంటే తినెలగా అలానే అవుతుంది కదా అని అనుకోవచ్చు. కానీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడ ఏం చేసిందంటే విష్ణు నీ నవ్వు నాకు నచ్చదు, నవ్వకు అని అన్నారు. అలాంటి ఆవిడ ఖచ్చితంగా ఆ పిల్ల హట్ అవుతుంది కదా. ఇప్పుడు తను ఏమన్నా పని కట్టుకుని తెచ్చుకున్న అవుతుందా? ఇప్పుడు మనం ఉన్నాం అబ్బా, కొంతమంది అలాగా తుమ్మితే ఊరంతా వినపడుతుంది, కొంతమంది క్సు అంటారు, అది మన పక్క వాళ్ళకి కూడా వినపడదు. అంటే నీకు క్సు అని నువ్వు తుమ్మగలిగేవని నన్ను కూడా అలా తుమ్మంటే అలాగ తుమ్మలేం కదా. అది మన బాడీ నేచరు. వేరే వాళ్ళు క్సు మనం అన్నారని మనం కూడా అలా అనాలంటే కుదరదు. ఎందుకంటే ఇది నాకు బెస్ట్ ఎగ్జాంపుల్. నేను చాలా మంది అలా క్సు అని తుమ్మితే వీళ్ళు ఎంత సైలెంట్గా అలా తుమ్ముతారని అనుకుంటాను నేను. సో అలా ఉంటుంది ఒక్కొక్కళ్ళ ఆ బాడీ నేచర్. ఒకళ్ళు కొంచెం గట్టిగానే అవుతారు, కొంచెం స్లోగానే అవుతారు. కొంతమంది ఫోన్ మాట్లాడతారు, అసలు ఆ ఫోన్ వాళ్ళకి తప్ప పక్క వాళ్ళకి ఎవరికి వినపడదు. అదే నేను మాట్లాడితే చుట్టుపక్కల 1 కిలోమీటర్ వినపడుతుంది ఫోను, ఆ ఫోన్లో ఉన్న వాళ్ళకే కాదు. అలా ఒక్కొక్కరిది ఒక్కో నేచర్ ఉంటుంది. సో తనేమీ తెచ్చిపెట్టుకుంటున్న నవ్వు కాదు కదా, తన నవ్వు తనేం చేయలేదు, సడన్ గా తగ్గించేసుకోలేదు. నిజంగా ఆవిడకి అంత సలహా ఇవ్వాలని అనుకుంటే ఒక చోట కూర్చోబెట్టుకు నెమ్మదిగా చెప్పినా వేరు. అందరిలో ఆవిడ నీ నవ్వు నచ్చదు అలా అనడం అమ్మాయికి హర్టింగ్ అవుతుంది కదా అని నాకు అనిపించింది. ఒక్క మాట అనుకుని ఉంటే బాగుండేది, నీ నవ్వు నచ్చదు హహా అండం మానేయి. సో ఇది అనుకుని ఉంటే బాగుండని అనిపించింది. నెక్స్ట్ తేజాని కూడా నీ బిహేవియర్ మార్చుకో అన్నట్టు చెప్పారనమాట. సో ఇది అయింది. నెక్స్ట్ ఇంకా ఏం సలహాలు ఇచ్చారంటే నిఖిల్కి ఏం చెప్తారంటే ఇక్కడ నువ్వు నీ ఓన్ గేమ్ ఆడుకో, ఊరికే ఎమోషనల్ అయిపోకు, అలాగే వేరే వాళ్ళు ఊరికే ఎమోషనల్ అయిపోతే ఇలా దగ్గరికి తీసేసుకుని మరీ ఓదార్చుకో అని చెప్పారనమాట. దగ్గర తీసుకుని ఓదార్చుకో, నీ పని నువ్వు చేసుకో, ఇండివిజువల్ గేమ్ ఆడు, ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. అలాగే వేరే వాళ్ళు చాలా మంది స్ట్రాటజీస్తో ఆడుతున్నారు, నువ్వు కూడా స్ట్రాటజీస్ వాళ్ళలాగా థింక్ చెయ్యి, స్ట్రాటజీస్తో గేమ్ ఆడు ఇలా అని చెప్పారనమాట. సో నిఖిల్ అర్థం చేసుకుంటే నిఖిల్కే మంచిది, ఎందుకంటే ప్రజెంట్ విన్నింగ్ రేస్లో ప్రస్తుతానికి ఉన్నాడు కాబట్టి. నిఖిల్ అండ్ గౌతమ్ ఎన్ని పోల్స్ చూడు, ప్రస్తుతానికైతే విన్నింగ్ రేస్లో ఉన్నది నిఖిల్ అండ్ గౌతమ్ మాత్రమే. నబీల్ కూడా అసలు ఎక్కడా విన్నింగ్ పోల్స్ పెడుతుంటే ఎక్కడా కూడా 10% కంటే పెరగట్లేదు. వీళ్ళిద్దరే ఉన్నారు విన్నింగ్ రేస్లో. సో అందుకే మేబీ గౌతమ్ నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారని అనిపించింది నాకు. ప్రస్తుతానికి నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరూ విన్నింగ్ రేస్లో ఉన్నారు. సో మంచిది, ఆవిడ సలహాలు పట్టుకుని కనుక కొంచెం ఓన్ గేమ్ ఆడితే విన్నింగ్ రేస్లో ఉన్నాడు కాబట్టి నిఖిల్కి చాలా మంచిది అని అనిపించింది అనమాట. సో ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత నిఖిల్ను యష్మి మాట్లాడుకుంటారు. ఫుల్ ఏడ్చాడు నిఖిల్ మాత్రం, వాళ్ళు వెళ్ళిపోతుంటే ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. ఫేక్ ఏడుపు కాదు, నిజం ఏడుపు, నిజంగానే ఏడ్చాడు. నెక్స్ట్ తేజ కూడా ఇక్కడ వాళ్ళ మదర్ వస్తుంటే మొత్తం అందరూ ఏడుస్తున్నారు. ఇక్కడ కూడా తేజ ఏడుపు ఫేక్ కాదు, ఎందుకంటే అందరికీ వీళ్ళు ఫ్రీజ్లో పెట్టారు కదా, ఆవిడ వచ్చేటప్పుడు ఫ్రీజ్లో పెట్టేటప్పటికి వీళ్ళందరికీ ఏడుపు వచ్చేస్తుంది. సో అది ఒకటి జరిగింది. నెక్స్ట్ ఒక గేమ్ ఇచ్చారు, అదే ప్రతి ఒక్కరికి హౌస్లో కూర్చొని గేమ్ ఇస్తున్నారు కదా. ఈవిడ గేమ్ కూడా బాల్ పట్టుకెళ్ళి గ్లాసులు వేయాలి, ఆ గ్లాసులో కలర్ వాటర్ ఉంటుంది, ఆ కలర్ వాటరు మెజరింగ్ ఉంటుంది, అందులో పోస్తే అందులో వచ్చిన పాయింట్స్ని బట్టి ఒకటి తీసుకోవాలి, ఒక కార్డు 200, 400, 600, 800 ఉంటుంది. 600 పాయింట్స్ వస్తాయి. ఆ 600 పాయింట్స్ ఆ కార్డు తీసుకుని లోపల చూస్తే ఎన్వలప్ అందులో మటన్ ఉంటుంది అనమాట. సో అది మటన్ వస్తుంది. నెక్స్ట్ వెళ్ళిపోతారు ఆవిడ బయటకు వెళ్ళిపోయిన తర్వాత లోపల బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ అనమాట. 1 గంట పాటు వీళ్ళు బాగా అలసిపోయి ఉన్నారు, అది మాత్రం నిజమే. ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయి అలా ఉన్నారు. మీరు చాలా అలసిపోయి ఉన్నారు కదా, వెళ్ళి పడుకోండి అన్నారు. నాకేమనిపించింది అంటే మేబీ వీళ్ళని పడుకోమని వీళ్ళ నిద్ర మధ్యలో ఉండగా అనూషని
ఎవరు అవినాష్ వాళ్ళ వైఫ్ ని దించుతారు అనుకుంటా హౌస్ లో, అందుకే చేశారు అనుకుంటా. అవినాష్ కూడా ఆ డౌట్ వచ్చింది, ఎందుకంటే నిన్న ఇప్పుడు అన్నాడు కదా అందరూ లోపల ఉండండి నువ్వు వచ్చేటప్పుడు, కానీ మేబీ అందుకే అలాగే ఏమైనా బిగ్ బాస్ చేసాడేమో అనుకుని కాసేపు బయట వెయిట్ చేసాడు అందరూ లోపలికి వెళ్ళి పడుకున్నాక. బట్ ఆ తర్వాత కాదేమో అనుకుని వెళ్ళి పడుకున్నాడు. ప్రస్తుతానికి అందరూ నిద్రపోతున్నారు శుభ్రంగా. నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళ నిద్రలో ఒక గంట నిద్ర అయిపోయిన తర్వాత అనూషని ఎంటర్ చేయించవచ్చు హౌస్ లో, ఎందుకంటే ఈ రోజు అవినాష్ మదర్ కూడా హౌస్ లోకి ఎంటర్ అవబోతుంది అనమాట. సో ఇది రేపటి ఎపిసోడ్ లో ఏమో పృథ్వీ మదర్ ఎంటర్ అవబోతున్నారు. సో మళ్ళీ ఎపిసోడ్ అయ్యాక కలుద్దాం. టాటా బై.